ఇది ఇంటికి గుర్తొచ్చిందండి మీకు. పాత ఫ్రిడ్జ్ పాత ఫ్రిడ్జ్ పడేయకుండా నేను ఏం చేశానంటే, చక్కగా గ్లాస్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా వీటికి, ఎందుకు పడేయాలి, ఇవన్నీ చిక్కు చిక్కుగా ఉంటున్నాయి, అన్నీ లోపల పెట్టడం అనేసి తీసి అన్నీ దీనిపైన పెట్టేసాను అనమాట. దీనిపైన వచ్చేసి క్లిప్స్, బట్టల క్లిప్స్, ఇది ఒక స్టూల్ లోపల ఉంటే అది పెట్టేశాను. ఇవి వచ్చేసి డిష్ వాషర్, ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇంకా కవర్స్ అన్నీ కూడా ఇంకా బ్యాగ్లో వేసి పెట్టాను. ఇవన్నీ, ఇది హ్యాండ్ వాష్, ఇవి వచ్చేసేమో శానిటైజర్స్, ఇది కంఫర్ట్, ఇవి వచ్చేసి చాక్లెట్స్ ముగ్గులకి, ఇంకా ఇవి వచ్చేసి సింక్లో వేస్తాం కదా మనం, అది ఒకటి. తర్వాత స్క్రబ్బర్స్ అన్నీ ఇలా పెట్టేసాను. ఇది వచ్చేసి కోలన్ స్ప్రే, ఇది వచ్చేసి సాల్ట్ అండి, మనది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తినే సోడాది. ఎప్పుడైనా ఏదైనా దానికి వేసి గిన్నెలలో బాటిల్స్ కడగడానికి అని పెట్టేశాను. ఇవి వచ్చేసి అన్నీ, ఇదేమో కాక్రోచ్లు కానీ అది. ఇవి వచ్చేసి డస్ట్బిన్ కవర్స్, ఇవి సోపు, తర్వాత ఇది మన సబీనా ఇవి ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్, ఇది సర్ఫ్ ప్యాకెట్, ఇది కంఫర్ట్, అవి వచ్చేసి యాసిడ్ బాటిల్స్. అన్నీ నేను ఇలా సెట్ చేసి పెట్టాను అనమాట. మొన్న మా స్వప్న నిఖిత వచ్చినప్పుడు అంటున్నారంట, అక్క ఐడియా చూడు, ఫ్రిడ్జ్ పడేయకుండా ఎలా చేసిందో అక్కకే వచ్చింది ఐడియా అనుకుంటా ఉన్నారంట. నేనైతే ఇలా పెట్టేశాను, వెనకాల ఉంటుంది కదా అనేసి. ఫ్రిడ్జ్ని పడేయాలనిపించలేదు, మా వాళ్ళు ఎంత చెప్పినా కూడా నేను పడేయలేదండి. మా పిల్లలు పడేయమని చెప్పారు, అస్సలు పడేయలేదు నేను దీన్ని. దీంట్లో నేను ఇవన్నీ చక్కగా ఇలా అరేంజ్ చేసి పెట్టేసాను అన్నమాట.